ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలై నేటికి 80 రోజులు అవుతోంది. ఈ 80 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే లేటెస్ట్గా అటు సీ కేబుల్స్ను డ్యామేజ్ చేస్తామంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, ఇరాన్ అన్నంత పని చేస్తే ఏం జరగబోతోంది, తాజా పరిణామాలపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు, సిహెచ్ఎస్ఆర్ ఫౌండర్, అలాగే ఎన్ఎస్ఎస్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, దాదాపు యుద్ధం ఈ రోజుకి 80 రోజులు అయిపోయింది చేరి. మనం ఫస్ట్ పేజ్లో విపరీతంగా మాట్లాడుకున్నాం, పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అమెరికా వర్సెస్ ఇరాను తగ్గనంటే తగ్గనన్నట్టుగా, నువ్వా నేను అన్నట్టుగా ఒక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బట్ వేరేజ్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించినా కూడా ఆ టాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫెయిల్ అయ్యాయి. ఇది వాతావరణం. అయితే కొంత స్తబ్దు అయింది, కొంత తగ్గింది, కొంత హార్మూజ్ జలసంధి దగ్గర ఉన్న కొంత ఆ వాతావరణం, వేడెక్కిన వాతావరణం కొంత చల్లారిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నాం. బట్ వేరేజ్ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఇంక్లూడింగ్ ఇండియా, నేరుగా ప్రైమ్ మినిస్టరే పిలుపునిచ్చారు. పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించండి, రష్యన్ పరిస్థితులు వస్తున్నాయి, బంగారం కొనొద్దు, ఇవన్నీ ఆయన పిలుపునిస్తున్న సందర్భం. పెట్రోల్ డీజిల్కి సంబంధించి సమస్య ఏంటంటే హార్మూజ్ స్ట్రైట్ దగ్గర ఉన్నదన్నది మన అందరికీ తెలిసిన విషయమే. లేటెస్ట్గా ఇరాన్ చేసిన హెచ్చరిక, కేబుల్స్, సీ కేబుల్స్ డ్యామేజ్ చేస్తామని. నిజంగా అంత పనికి ఇరాన్ ఉపక్రమిస్తుందా? ఒకవేళ అదే గనక జరిగితే ఇంపాక్ట్ ఏంటి? సతీష్ సార్, మీరు చెప్పినట్టుగా 80 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద చేసిన ఆ యుద్ధానికి సంబంధించిన ఆర్థికపరమైన, రాజకీయపరమైన, ముఖ్యంగా జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్, జియో టెక్నాలజికల్, జియో ఎకనామిక్ ఇంపాక్టు ప్రపంచంలో 193 దేశాల్లో ఆ 3 దేశాలు యుద్ధంలో ఉండటం మూలాన 190 దేశాలు, 190 కంట్రీస్, ఎకనామికల్లీ, ఫైనాన్షియల్లీ, టెక్నాలజికల్లీ, సైంటిఫికల్లీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, అన్ని రకాలుగా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆన్ ద హై సీస్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్. మీకు తెలుసు అది. సో దాని యొక్క పరిణామాల్లో భాగంగా మీరు వెరీ యాప్ట్లీ యూ పుట్ ఇట్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ సార్ ఆల్సో మన నార్డిక్ కంట్రీస్కి నిన్న లాస్ట్ 2-3 డేస్ నుంచి, యుఏఈ నుంచి, తర్వాత మన నెదర్లాండ్స్ నుంచి స్వీడన్, డెన్మార్క్, ఓస్లో ఇవన్నీ తిరుగుతున్నారు. ఈ తిరుగుతున్న పరిణామ క్రమంలో కూడా ఆయన ఎందుకు వెళ్ళారంటే, ఎనర్జీ సెక్యూరిటీ నీడ్స్ ఒకవేళ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయిపోతే, అంటే రావాల్సిన ఆయిల్, రావాల్సిన గ్యాసు, చమురు ఉత్పత్తులు, ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనం తినడానికి తగ్గిపోయినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ గ్యాస్ సిలిండర్ మనటి వరకు 1800 ఉంది సార్, 1800 రూపీస్ వర్త్ ఆఫ్ గ్యాస్ సిలిండర్, నౌ ఇట్ హాస్ బికమ్ ఎనీవేర్ బిట్వీన్ 3600 to 6600. సో యాజ్ అ రిజల్ట్ వీ హ్యావ్ కట్ డౌన్ ఆన్ ద మెనూ అని కూడా చెప్తున్నారు. సో అంటే యుద్ధం యొక్క సెగ ఎక్కడో స్టార్ట్ అయిన ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం సెగ మన హైదరాబాద్లో, మన హోటల్స్, ప్రతి గ్రామంలో కూడా ఈ ఇంపాక్ట్ పడింది. సతీష్ గారు, మీరు అన్నట్టుగా ఇంకో మంచి మాట చెప్పారు మీరు. అంటే మరి 193 దేశాల్లో ఒక 3 దేశాలు చేసిన ఇబ్బందికి 190 దేశాలు విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్, విచ్ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ ద మ్యూజిక్. జరుగుతుంది అదే. దీన్ని అరికట్టడానికి మరి మనం ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది, అన్నిటికీ మించి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నవి. ఎందుకంటే ప్రపంచంలో శాంతిని, వితౌట్ సేఫ్టీ సెక్యూరిటీ దెర్ ఇస్ నో ప్రాస్పరిటీ. అవును, సేఫ్టీ సెక్యూరిటీ భంగం కలిగింది కదా, మరి ప్రాస్పరిటీ, ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? సో వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ అనే దాని మీద గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్, ఇవన్నీ స్తబ్దతగా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఇవి యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. వీటితో పాటుగా లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ మీరు కోట్ చేశారు, అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్. ఇరాన్ ఏం చేస్తుంది, దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో కూడా చెప్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. యుద్ధంలో మనాతన ఏం ఉండదు. మనాతన అనే భేదం ఉండదు. ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత ఆల్ అస్త్ర శస్త్ర సన్యాసం ఏదైనా చేస్తారు వాళ్ళు, లేదా సామం, దానం, భేదం, దండం ఏదైనా వాడతారు, బై హుక్ ఆర్ బై క్రూక్. సో ఇరాన్ హ్యాస్ గాన్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్, మేము ఇంటర్నెట్కి సంబంధించిన సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ని కట్ చేస్తాము అని చెప్పారు. జరగచ్చు, జరగదని గ్యారంటీ లేదు, జరగచ్చు. జరిగితే మన పరిస్థితి ఏంటి? అది నేను లింకింగ్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఆల్సో, ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ముఖ్యంగా 11,098 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియా హ్యాస్, 9 కోస్టల్ స్టేట్స్ ఇండియా హ్యాస్.
ఈ 9 కోస్తా రాష్ట్రాలు, ఇటు బే ఆఫ్ బెంగాల్, ఇటు అరేబియా, ఇదంతా ఇండియన్ ఓషన్. రైట్. ఈ ఇండియన్ ఓషన్లో నుంచి షిప్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లే మార్గంలో మ్యారిటైమ్ పైరేట్స్, మ్యారిటైమ్ టెర్రరిజము, ముఖ్యంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం రైట్. అనేది ఇరాన్ కనుక చేపడితే, హిజ్బుల్లా కనుక అండర్ వాటర్ సీ కేబుల్స్కి వెళ్ళి కట్ చేస్తే, విశాఖపట్నంలో మనం పెట్టాలనుకున్న గూగుల్ డేటా సెంటర్ కూడా స్టాండ్ స్టిల్ అయిపోద్ది. రైట్. చూసారా సార్, Okay. ఎక్కడ జరిగిన గొడవ, ఎక్కడ ఇంప్లికేషన్స్. సో రైట్. అంటే ఇరాన్ హెచ్చరికతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్కి గండం పొంచి ఉంది. 100%. ఎస్. 100%. సో ఈ ఇరాన్ యుద్ధానికి మనకి సంబంధమేనే ఏంటని ఆంధ్రప్రదేశ్ అనుకోకూడదు, Right. అట్లానే తెలంగాణ అనుకోకూడదు. అవును. ఇంటర్నెట్ లేకుండా ఎవరు అనుకున్న పరిస్థితిలో లేదు. లేదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. సతీష్ సార్, పెట్రోలు డీజిల్ ధరలు పెరగటం మూలాన, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ధరలు పెరగటం మూలాన ప్రధానమంత్రి మోడీ గారు కూడా తన కాన్వాయ్లు, ఆయనకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఆయన వివిఐపి, అవును. ఆయనే ఒక ఓన్లీ 2-3 వెహికల్స్లో నేను తిరుగుతాను, మిగతా వెహికల్స్ అన్ని కట్టడి చేస్తానని చెప్పారు. మిగతా ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతామని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా. రైట్. ఒక్క ఎనర్జీ సెక్యూరిటీకి ఎంత ఇంపాక్ట్ ఉంటే, ఓకే. ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అవుతే రైట్. బ్యాంకింగ్ రంగం, ట్రాన్స్పోర్ట్, అవును. ఫుడ్, లాజిస్టిక్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్, యు నేమ్ ఎనీ, No, మెడికల్, media. హెల్త్, మీడియా, media. ఇవన్నీ ఇంటర్నెట్ అనేది. సర్వీసెస్. సో వీ Right. హావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఓకే. అండ్ మేక్ షూర్ పీస్ ప్రివేల్స్. రైట్. శాంతి స్థాపన కోసము ఐక్యరాజ్య సమితి లేదా ఇంకా పెద్ద ఆర్గనైజేషన్స్, రైట్. they have to put lot of pressure Right. on Iran and also United States of America Right. not to resort to this kind of undersea internet cables cutting రైట్. by Iran. ఓకే. రెండు దేశాల యుద్ధంతో స్టార్ట్ అయ్యి ఇది ఒక రకంగా వార్ఫేర్గా మారింది. ఇప్పుడు ఇరాన్ హెచ్చరికతో ఇది సైబర్ వార్ఫేర్గా మారబోతోందా? రమేష్ కన్నిగంటి గారు ఏమంటారు? ఇప్పుడు ఇది సైబర్ వార్ఫేర్గా మారబోతుందా? ఎందుకంటే యుద్ధం ప్రత్యక్షంగా చేసేవాళ్ళం అప్పట్లో, ఆ తర్వాత వాయుమార్గం, ఇప్పుడంతా టెక్నాలజీ, జలమార్గం, వాయుమార్గం, ఇప్పుడంతా టెక్నాలజీ, డ్రోన్స్ అటాచ్ చేయటం, అంతర్జాలం, ఎవరికి తెలియకుండా ఒక క్షిపణి వచ్చి కరెక్ట్గా టార్గెటింగ్ రేంజ్ని కొడుతోంది. ఇప్పుడు ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇది సైబర్ వార్ఫేర్గా ఏమైనా మారబోతుందా? మీ అంచనా ఏంటి? మీరేమంటారు సార్? గత 80 రోజుల్లో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి సతీష్ గారు, మన కంటికి కనపడకుండా, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్, రైట్, సో మచ్ ఆఫ్ సైబర్ వార్ఫేర్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. అమెరికా తన యొక్క సైబర్ టెక్నాలజీతో ఇరాన్ని ఇబ్బంది పెడతానికి, ఇరాన్ తన యొక్క సైబర్ టెక్నాలజీతో డ్రోన్స్తో అమెరికాని ఇబ్బంది పెడతాము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే, మరి ముఖ్యంగా సైబర్ వార్, దేర్ ఆర్ 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్. ఒక దేశంలో 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్ ఉంటాయి. ఆ 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక స్పేస్ని మట్టి కరిపించి దెబ్బతీసి యుద్ధంలో గెలవడానికి శత్రు దేశాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ ఇట్? నెంబర్ 1, ద మ్యారిటైమ్ స్పేస్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే హై సీస్, సముద్రము, ఓషను, షిప్పింగ్, ఇది దెబ్బతినిపోద్ది ఈ మ్యారిటైమ్ స్పేస్ని కరెక్ట్గా కాపాడుకోపోతుంది. సెకండ్ స్పేస్ ఈజ్ సైబర్ స్పేస్, అంతర్జాలము, ఇంటర్నెట్, డిజిటల్లీ కనెక్టెడ్ వరల్డ్. నౌ వన్స్ సైబర్ స్పేస్లో సైబర్ ఎస్పనాయేజ్ అంటారు, అంటే అంతర్జాలంలో జరిగే గూఢాచార్యం. నెంబర్ 1. నెంబర్ 2, సైబర్ క్రిమినల్స్ ఎక్కువైపోతారు, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతాయి, ప్రపంచంలో అన్రెస్ట్ ఎక్కువైపోద్ది. మరి ముఖ్యంగా మొన్న వచ్చిన ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ప్రకారము, ఒక మియన్మార్ అనే దేశంలో ఉన్న జీడిపి 40 to 50% ఆఫ్ దేర్ జీడిపి ఈస్ కమింగ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్స్. కాంబోడియానో మయన్మార్, వన్ ఆఫ్ దిస్, కాంబోడియా. ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ మయన్మార్, ఇట్స్ కాంబోడియా. కాంబోడియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో, స్థూల జాతీయ ఉత్పత్తిలో 40 నుంచి 50% సైబర్ క్రైమ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారంట. సో ఇలాంటి తరుణంలో ఈ సైబర్ గ్యాంగ్స్, సైబర్ క్రిమినల్స్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని అంతర్జాలంలో ఇంకా మాయాజాలం చేసి కార్మిక, కర్షక, వృద్ధులు అని చూడకుండా, మహిళలను చూడకుండా, బ్యాంకింగ్ రంగం దగ్గర నుంచి మిగతా ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్ని రంగాల్లో సైబర్ ఎస్పనాయేజ్ స్టార్ట్ అవుద్ది, సైబర్ క్రైమ్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి 100% నౌ ఈజ్ ద టైమ్ we have to protect our cyber space. Number 2 చెప్పా. Number 1 maritime space, number 2 cyber space, number 3 most important is the political and service sector, manufacturing and service sector space. తయారీ, ఉత్పత్తి కర్మాగారాలు దెబ్బతినిపోతాయి. ఒకసారి ఉత్పత్తి ఆగిపోతే, గూడ్స్
రైట్. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళలేవు. అవును. అలా వెళ్ళకపోతే డబ్బు రొటేషన్ అయిపోద్ది. డబ్బు రొటేషన్ అయిపోతే మనకు వచ్చే శాలరీలు, రైట్, మన కార్మిక అన్ని ఇబ్బందులు అన్ని ఇంపాక్ట్ అవుతాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, రైట్, సర్వీస్ సెక్టర్ స్పేస్. రైట్. సో ఫస్ట్ మ్యారిటైమ్, సెకండ్ సైబర్, థర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ స్పేస్, ఫోర్త్ అతి ఇంపార్టెంట్ ది ఓకే పొలిటికల్ స్పేస్. ఓకే. రాజకీయంగా ఒక దేశాన్ని దెబ్బతీయటానికి వేరే దేశాలు, శత్రు దేశాలు రాజకీయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తాయి పొలిటికల్ స్పేస్లోకి చొరబడి త్రూ సైబర్ స్పేస్. రైట్. ఇది నాలుగోది. ఫైనల్ది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటలెక్చువల్ స్పేస్ ఆఫ్ ఇండియా ఆర్ ఇంటలెక్చువల్ స్పేస్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. ముఖ్యంగా ఈ వైట్ కాలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, హై లెవెల్ వైట్ కాలర్ జాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారండి. ఆ వైటల్ ఇన్స్టలేషన్స్ అంటే ఏంటంటే పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, థర్మల్, న్యూక్లియర్, వాటర్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, రైల్వే లైన్స్, బ్యాంకింగ్ వ్యవస్థ, మెడికల్ హెల్త్ వ్యవస్థ, ఇవన్నీ దెబ్బతింటానికి ఇంటలెక్చువల్గా వాళ్ళు చాలా అంటే బ్రెయిన్ స్ట్రామ్ చేసి, రైట్, మేధోమదనం చేసి దెబ్బ కొడతారు. ఓకే. ఈ 5 స్పేసెస్ యుద్ధం వచ్చినప్పుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వీ హ్యావ్ టు బి మోర్ ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. ఓకే. నో రియాక్టివ్ ఫారెన్ పాలసీ, నో రియాక్టివ్ డిఫెన్స్ పాలసీ. వీ షుడ్ హ్యావ్ ప్రోయాక్టివ్ ఫారెన్ అండ్ డిఫెన్స్ ఎకనామిక్. డెఫినెట్లీ మన ప్రిపేర్నెస్ ఎలా ఉండాలనేది కూడా మనం మాట్లాడదాం. ఒక్కసారి అంటే ఒకవేళ ఈ సీ కేబుల్స్ విషయంలో ఇరాన్ కనుక ఇచ్చిన హెచ్చరిక తగ్గట్టుగా అదే చర్యకు ఉపక్రమిస్తే మన ఆ కేబుల్స్ మీద వరల్డ్లో డిపెండెన్సీ ఎంత అని, ఇప్పుడు సరే ఇండియా ఇంపాక్ట్ మనం మాట్లాడుకున్నాం, వరల్డ్ డిపెండెన్సీ ఎంత, 20%, 30%? మన 10 టీవీ చూస్తున్న తెలుగు ప్రజలందరికీ చెప్తున్నా, ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా పనిచేయటం చాలా తక్కువ. ఇంటర్నెట్ అండర్ సీ కేబుల్స్ ద్వారానే ఇంటర్నెట్ ప్రపంచం అంతా కనెక్ట్ అయి ఉంది. ఓకే. సో జనరల్గా మనము ఈ టెలివిజన్ ప్రసారం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంది శాటిలైట్ ద్వారా జనాలకు రీచ్ అవుద్ది. కానీ ఇంటర్నెట్ సీ కేబుల్స్ అండర్ సీ అంటే సముద్రం గర్భం నుంచి ఒక దేశానికి అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ దగ్గర నుంచి హిందూ మహాసముద్రం, 3 అత్యున్నత ఇంపార్టెంట్ మహాసముద్రాలు. నెంబర్ 1 పసిఫిక్, నెంబర్ 2 అట్లాంటిక్, నెంబర్ 3 ఇండియన్ ఓషన్ ఆర్ హిందూ మహాసముద్రం. ఆల్ 3 ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై అండర్ సీ కేబుల్స్. ఓకే. ఈ 3 అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్. ఓకే. సో ఇట్ విల్ బి ఇంపాక్టింగ్ డొమినో ఎఫెక్ట్ అంటారు. ఇఫ్ వన్ ప్యాక్ ఆఫ్ కార్డ్ ఫాల్స్, like it falls just like that, and it entirely the everything will be destroyed like a pack of cards. Okay. Kabatti it is better to immediately act upon ఒక ఇంటెంట్, ఇరాన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఇరాన్ దగ్గర ఎంత కంటెంట్ ఉంది, ఇరాన్ యొక్క క్యారెక్టర్ ఏంటి అని మీరు అసెస్ చేసినప్పుడు 100% రైట్ నౌ దేర్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే మేము ఏమైనా అయిపోయినా పర్లా, రైట్, వీ హ్యావ్ టు డామేజ్. అప్పుడే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసి అమెరికా మీద ఒత్తిడి పెడతాయి, తద్వారా మేము గెలవచ్చు అని ఇరాన్ అనుకుంటుంది. ఓకే, కరెక్ట్, ఇరాన్ అనుకుంటుంది. మరి అమెరికాను కూడా మనం మాట్లాడాలి కదా. 100%. ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన ఏంటి, ఈ తుఫాన్ ముందు ప్రశాంతత అంటూ మళ్ళీ అంటే ట్రంప్ స్ట్రాటజీ అసలు ఏమనుకుంటున్నాడు? ఒకటి ఈ మధ్య కొంత వాతావరణం కొంత చల్లబడింది, అక్కడక్కడ యుద్ధం కంటిన్యూ అవుతుంది, మిగతా దేశాలు ఇంపాక్ట్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా ట్రంప్ చేసిన ప్రకటన ఇది తుఫాన్ ముందు ప్రశాంతత అని అంటున్నాడు. అంటే ఏం చేయబోతున్నాడు ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ చేసిన హెచ్చరిక ఇది. అవును సార్, ముఖ్యంగా చైనా వెళ్ళొచ్చిన తర్వాత ట్రంప్ చైనాలో ఆయనకి చాలా పెద్ద డిఫీటే జరిగింది. అవును, పబ్లిక్ ఆప్టిక్స్ బాగోలా, ఆయన లాంగ్వేజ్ బాగోలా, ఆయన బాడీ లాంగ్వేజ్ బాగోలా. లాంగ్వేజ్ చూస్తాను వినడానికి బాగుంది, కానీ అక్కడ నుంచి ప్రొడక్టివ్ ఏం తీసుకురాలేదు. అవును, తైవాన్ జోలికి నేను వెళ్ళనన్నాడు, తైవాన్ జోలికి వెళ్ళనన్నాడు, చైనా ఇచ్చిన బహుమతులు తీసుకోలేదు. చాలా రైట్. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 250th ఇండిపెండెన్స్ ఇయర్ అనమాట ఇది. 1776లో యుఎస్ స్టార్టెడ్ యాజ్ ఎ కంట్రీ. దే వన్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటిష్. రైట్. 1776 నుంచి 2026 250 years డెమోక్రటిక్ కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. బట్ ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది. ఇట్ ఈజ్ వెయినింగ్. ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఏ వెయినింగ్ పవర్ ఆర్ ఏ రైజింగ్ పవర్ అని అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్కి కరెక్ట్గా షీ జిన్పింగ్ ఒకటి ఇచ్చాడు, ఇలా కూర్చొని తుసిడైడ్స్ ట్రాప్, we should not get into Thucydides trap అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే దాని అర్థం ఏంటి? థుసిడైడ్స్ అంటే గ్రీక్ మైథాలజీ, గ్రీక్ ఫిలాసఫీ బట్టి వన్ రైజింగ్ పవర్, వన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది.
ఆ స్టేజ్కి ఆ ట్రాప్లో మనం పడకూడదు Right. అని చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ డైరెక్ట్గా అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పేసా స్ట్రైట్ గా. ఏమని చెప్పాడంటే చెప్పకనే డిప్లొమసీలో ఏంటంటే చెప్పరు, రైట్. నేను నీతో యుద్ధం చేస్తానని చెప్పరు. అవునవును. యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందో అలాంటి పరిస్థితులు కంట్రోల్ చేయకపోతే చేయాల్సి వస్తుందని ఇండైరెక్ట్ గా చెప్తారు. అవును. ఆ తుసిడైట్స్ ట్రాప్ అనే దాన్ని ఎందుకు కోట్ చేశాడంటే ఓకే. నువ్వు గనక తైవాన్ని గెలికి రైట్. మాకు వ్యతిరేకంగా తైవాన్కి తైవాన్ టచ్ చేస్తే నీ సంగతి చూస్తాం ఓపెన్ గా. సో మనం పార్ట్నర్స్ కాదు, మనం రైవల్స్ అవుతాం. రైట్. అది కనుక నువ్వు టచ్ అయిపోతే మనం 100% ఇద్దరం బిజినెస్ చేసుకుందాం. అవును. నువ్వు నెంబర్ 1 కంట్రీ, నెంబర్ 2 కంట్రీ అని చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ రైట్. డొనాల్డ్ ట్రంప్ లాంగ్వేజ్ బ్రదర్. అవును, అదే 15,000 కిలోమీటర్లు కూర్చున్నాడు. కెన్ యు సీ డొనాల్డ్ ట్రంప్ ఇట్లా కూర్చున్నాడు. Right. డొనాల్డ్ ట్రంప్ సిట్స్ లైక్ దిస్, రైట్. షేక్ హ్యాండ్స్ లైక్ దిస్, వాక్స్ లైక్ దిస్. ఓకే. అలాంటిది. రైట్. సో చైనాలో డొనాల్డ్ ట్రంప్ పరాభవం జరిగింది. సో ఇరాన్కి ఇది అదునుగా భావించి ఇరాన్ కొద్ది కాన్ఫిడెన్స్ తెచ్చుకొని రైట్. నువ్వు చెప్పేది ఏంది, నేను అండర్ సీ కేబుల్స్ కట్ చేస్తాను, నువ్వు మమ్మల్ని బ్లాకేడ్ చేయలేవు, నేవల్ బ్లాకేడ్ చేశారు కదా అవును. ఇరానియన్ పోర్ట్స్ అవును అని చెప్పడం జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తుంది కూడా 100% తప్పని. రేపు నవంబర్లో డొమెస్టిక్ పాలిటిక్స్ లో సెనెట్ నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్, ముఖ్యంగా ద లోవర్ హౌస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి నవంబర్లో. ఓకే. పెద్ద యాసిడ్ టెస్ట్ ట్రంప్ కి. ఇంట్లో ఓడిపోయాడు అనుకో, ఇంపీచ్మెంట్ పెట్టినా మీరు ఆశ్చర్యపోక. అవును, అంటే నవంబర్ లో యాసిడ్ టెస్ట్ ట్రంప్ కి. సో హీస్ ప్రిపేరింగ్ ఫర్ నవంబర్ ఎలక్షన్. రైట్. కాబట్టి ఇవన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకొని రైట్ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇక్కడ రమేష్ గారు, ఆల్రెడీ మనం ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ డిజిటల్ వారు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఏర్పడే సంక్షోభానికి, దీనివల్ల ఎదురయ్యే సవాళ్ళకి మన ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉండాలి? భారతదేశం ఎట్లా సిద్ధం అవ్వాలి? వెరీ గుడ్. సో సతీష్ సార్, మీరు అడిగినట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ ఫర్ ది జియో పొలిటికల్ టెన్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గ్లోబ్, ఎస్పెషల్లీ వెస్ట్ ఏషియా నుంచి సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్ ప్లస్ ఇరాన్, ఈ 7 కంట్రీస్ నుంచి భారతదేశానికి 50% పైన మనకి ఆయిల్ నీడ్స్ అక్కడి నుంచి వస్తాయి మనకి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఎనర్జీ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. వెనిజులా ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు జైల్లో. అవును. సో వెనిజులా నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం, రష్యా నుంచి మనం ఆయిల్ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఒక చిన్న డౌట్, రష్యాది రేట్ చేశారు కాబట్టి యాక్చువల్గా రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో డబుల్ రేట్ ఇస్తేనే ఆయిల్ ఇస్తానని రష్యా అన్నదని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగా రష్యా అలాంటి ప్రకటన ఏమైనా చేసిందా? లేదు, మాకు ఇప్పుడు మంచి టైం మేము డబ్బులు సంపాదించుకోవడానికి, కాబట్టి మీకు గతంలో ఇచ్చే అంటే మేము ఎక్కడైతే హామీ ఇచ్చామో దానికంటే కేవలం 30% మాత్రమే మీకు ఆయిల్ ఇస్తామని రష్యా అని చెప్పిందా? ఈ రెండింటిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం? సతీష్ సార్, in the age of digitalization, liberalization, privatization, globalization, Chinization, Americanization, humanization అనేది మిస్ అయిపోతుంది. సో డోంట్ గెట్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఇఫ్ రష్యా సేస్ లైక్ దట్. ఓకే, ఇది ఒక అంశం. కానీ ఐ పర్సనల్లీ ఫీల్ రష్యన్ ఫారెన్ మినిస్టర్ చెప్పందే, రష్యన్ ఇంటీరియర్ మినిస్టర్ చెప్పందే మనం నమ్మకూడదు. రైట్. డోంట్ గో బై వాట్ సోషల్ మీడియా సేస్. ఓకే, వి హావ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది. రైట్. అది సోషల్ మీడియా సోర్స్. నా దగ్గర ఉన్నది ఒక అఫీషియల్ సోర్స్. అఫీషియల్ సోర్స్ ఏంటంటే ఏప్రిల్లో రష్యా నుంచి మనకి వచ్చే ఆయిల్ దిగుమతుల్లో 15% తగ్గుదల ఉంది. అంటే ఇంప్లికేషన్ ఏంటి అసలు, ఎందుకు అలా జరిగి ఉండొచ్చు కూడా? ఎందుకు తగ్గింది? ఎప్పుడు వచ్చే ఆయిల్ దిగుమతి 15% ఎందుకు తగ్గింది? అబ్సల్యూట్లీ. ఎందుకు తగ్గింది అంటే ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా కొంత ఇండియా ఇరాన్ పట్ల అవలంబించిన పాలసీ మీద కొద్దిగా లిటిల్ అన్హ్యాపీ అయింది. ఓకే. ఎందుకంటే ఇరాన్ దగ్గర మనము ఇరాన్ మీద మనము స్టేట్మెంట్ ఇవ్వకుండా యుద్ధం జరిగినప్పుడు మొదటి 15 రోజులు ఇండియా నోరు మీద చాలా వ్యూహాత్మక మౌనం అంటారు, స్ట్రాటజిక్ సైలెన్స్ ప్రకటన చేసిన రోజు మనం మళ్ళీ డిబేట్ చేద్దాం. సో అది కొంత రష్యన్ ప్రెసిడెంట్ని కొంత ఇచ్చేసింది. తర్వాత మనము ట్రంప్కి కొద్దిగా సపోర్ట్గా ఆయన భావించాడు బిగినింగ్లో. కొంత రిలేషన్షిప్లో అది వచ్చింది, కోల్డ్నెస్ వచ్చింది. నౌ ఐ థింక్ Honorable Prime Minister Modi sir will have to speak to Putin and make sure అది కొద్దిగా ఫ్రీ అవటం మీద, రైట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ సీ కేబుల్స్ అనేది ఇప్పుడు మేజర్ టాపిక్, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు.
ఒకవేళ సీ కేబుల్ను ఇరాన్ డ్యామేజ్ చేస్తే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలుగుతాయి. ఫస్ట్ అంటారు కదా, మన ఇల్లు చక్కదిద్దుకుని మిగతా ఇల్లు చూడమని. మన ఇండియాలో ఎలా ఇంపాక్ట్ ఉండబోతుందో మీరు చెప్తున్నారు. అంటే సైబర్ అటాక్స్ కూడా ఏమైనా ఛాన్స్ ఉందా ఈ వార్ఫేర్లో భాగంగా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నా, సామం దానం భేదం దండంతో పాటు ఇక్కడ నీతి నిజాయితీ, యుద్ధ రీతి యుద్ధ నీతి మనం అనుకుంటాం చాలా మన సెంటెన్స్ ఇది. మనం ఎప్పుడు డిబేట్ చేసినా 21st సెంచరీలో యుద్ధ రీతి యుద్ధ నీతి కూడా మారింది. అంటే ప్రోటోకాల్స్ పాటించడము, ఇంటర్నేషనల్ వార్ క్రిమినల్స్ సంబంధించిన ఒక ట్రిబ్యునల్ ఉంది, దానికి సంబంధించిన పాలసీలు కూడా మనం గైడ్ లైన్స్ ఎవరు పాటించట్లా. ఇప్పుడు యుద్ధానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సతీష్ సార్, అవి కూడా ఎవరు పాటించట్లా. సో కాబట్టి ఏదైనా జరగవచ్చండి, వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఆ ప్రిపేర్నెస్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు అందుకని చెప్తున్నారు, కొంత పొదుపు, కొంత ముందు చూపు, కొంత జాగ్రత్త. That doesn't mean that we have become weak. That means that we have become more cautionary, more proactively cautionary, so that but now people are more panic. Prime Minister himself announced like absolutely that lockdown ఏదో జరగబోతోంది, ఏంటిది అనేది ఒక భయం అయితే ఉంది. ఆ భయం ఎందుకు ఉందంటే సార్, మన దగ్గర ఆయిల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశానికి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అవి త్వరగా అయిపోకుండా కొద్దిగా మనము పొదుపులాగా పాటిస్తే, బ్యాలెన్స్ చేస్తే, సి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సినారియో అండ్ ఇమేజ్ పబ్లిక్ ఆప్టిక్స్ లో. యూ గో టు సంబడి అండ్ బెగ్ ఫర్ ఆయిల్, then they will put their demands. Why to get into that kind of space? Why not you deal very very smartly by కన్స్యూమింగ్ లెస్, తక్కువ వాడి ఎక్కువ పొదుపు చేయడం ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళి మనం దేహి అని అడుక్కోనే పరిస్థితి రాకూడదు, మన ఆత్మాభిమానం దెబ్బతినకూడదు, అంతే. ఓకే, అంటే ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు సీ కేబుల్స్ డ్యామేజ్ చేస్తే ఇంటర్నెట్ సేవల పైన ఇంపాక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నెట్ రేట్లు పెరుగుతాయా అన్నది ఎక్కువ మంది అవాయిడ్ చేస్తున్నది. దీనికి ఆన్సర్ పెరగచ్చు 100%. ఆయిల్ డీజిల్ మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ కానీ మీరు ఇందాక అన్నట్టుగా అన్ని సర్వీసెస్ దీని మీద ఆధారపడి, ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇంటర్నెట్ రేట్లు పెరుగుతాయా లేదంటే మొత్తం సేవలు నిలిచిపోతాయా? ధరలు పెరిగే అవకాశం, ఇంటర్నెట్ యొక్క టారిఫ్ పెరిగే అవకాశం ఉంది, సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. ఏది ఇరాన్ అన్నట్టుగా కనుక దిగితే మీరు అడగొచ్చు నన్ను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెక్యూరిటీ మీద పనిచేస్తున్న వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే 100% అలాంటి సిచ్యువేషన్కి మనం ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్తున్నా. డోంట్ టేక్ ఇరానియన్ వర్డ్స్ లైట్లీ. ఇఫ్ నాట్ ఇరాన్ యొక్క ప్రాక్సీ అయిన హెజ్బుల్లా గానీ, హమాస్ గానీ, హౌతీ రెబల్స్ గానీ, చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. దానికి చేయడానికి మీకు ఏవో రాకెట్ టెక్నాలజీ అక్కర్లేదు, రాకెట్ సైన్స్ అక్కర్లేదు సార్. సింపుల్గా అండర్ వాటర్ వెళ్ళిపోతారు, అండర్ వాటర్లో కేబుల్స్ దగ్గర బాంబ్స్, లేకపోతే కటింగ్ ఆఫ్ ద కేబుల్ వేల్స్, ఏమని చెప్తారు, ఏమైనా కథలు చెప్తారు. షార్క్ చాక్ వచ్చిన నరికిందంటారు, లేకపోతే షిప్ ఒకటి దాన్ని చక్రం దగ్గర నరికి. దే కెన్ గో టు టెల్ ఎనీ కాక్ అండ్ బుల్ స్టోరీ, బట్ దే ఆర్ క్యాపబుల్. దే హ్యావ్ ద ఇంటెంట్, they have the content, they have the bad character to resort to that kind of scenario. So we have to be very very prepared and proactive. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఒకసారి వెళ్దాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది యుద్ధం ప్రారంభం నుంచి. ఒకవేళ ఇప్పుడు ఇండియా దీని నుంచి ఎప్పుడు బయటపడుతుంది, ఏం చేస్తే బయటపడుతుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మన యొక్క డిపెండెన్సీనా సార్? చాలా మంచి నిరికిచ్చారు, పెద్ద ప్రశ్న. అదే చాలా కీలకమైనది. ఎందుకంటే ఇప్పుడు అక్కడే కదా, ఇప్పుడు ఆయిల్ ఒక్కటంటే అనుకోవటానికి ఆయిల్, ఫెర్టిలైజర్స్, దానికి సంబంధించిన బడా షిప్లు మొత్తం ఆగిపోయాయి. ఇప్పుడు ఆహార ధాన్యాలని మీరు పొదుపు చేసుకోవాలి, సాంప్రదాయ ఇతర వైపు దృష్టి పెట్టాలని ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. ఏంట్రా కారణం అని శోధిస్తే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఫెర్టిలైజర్స్ కొరత ఏర్పడబోతుంది. ఆల్మోస్ట్ అయితే కేవలం ఆయిల్ ఆగిపోవడం కాకుండా దీని ఇంపాక్ట్ రేపు పొద్దున్న రైతులకి యూరియా అవైలబుల్ లేకపోతే పంటలు పండించే పరిస్థితి లేదు. ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అవుతుంది. అందుకు ఈ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎప్పుడు బయటపడతాం, ఏం చెప్తారు? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే నాకు తెలిసి 2 మార్గాలు ఉన్నాయి సార్. ఐఎమ్ గివింగ్ యూ 2 solutions on the table. I'm keeping it for the discussion. One, solution number 1, India must use its diplomatic muscle. దౌత్యవేత్తల్ని బాగా వాడి ఇరాన్ని భయానో భయానో దాన్ని కొంత బుజ్జగించి అలాంటి
స్టేజ్కి వెళ్ళకుండా ఇది అండర్ సీ కేబుల్స్ కట్ చేయటం కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో కంప్లీట్గా మన నౌకల్ని కానీ వేరే నౌకల్ని కానీ బ్లాక్ చేయటం కానీ ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఇరాన్కి చెప్పాలి. అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద కూడా బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్, లేదా ఆసియాన్ కంట్రీస్, లేదా అవసరమైతే యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలని మనం ఒప్పించి అమెరికా మీద ఒత్తిడి పెడతాం చాలా ఇంపార్టెంట్. అంటే నాట్ ఓన్లీ ఇరాన్, వీ హ్యావ్ టు కీప్ ప్రెషర్ both on Iran and also United States of America to have that stalemate game. Then only normal conditions will prevail. You have to make sure India should not be wait and watch. India should proactively gang up other countries with similar mindset, then put lot of pressure on Iran and on United States of America. This has to be done immediately on war footing. ఇప్పుడు మనం ఇంటర్నెట్ పై ఇంపాక్ట్ ఏంటి, ఇంటర్నెట్ రేట్లు పెరుగుతాయా, హార్ముజ్ జల్సింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పరిస్థితులు, ఏఐ విసురుతున్న సవాల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లే ఆఫ్స్కు తెరలేపాయి. భారీ కంపెనీలు కూడా థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. ఇప్పుడు కనుక దానికి తోడు ఇప్పుడు మనం అనుకున్నట్టు సీ కేబుల్ కట్ చేసి ఈ పరిస్థితి ఏర్పడితే, ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలిగితే ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటి? ఇరాన్ యొక్క వ్యూహంలో అతి కీలకమైనది ఏంటంటే చైనాతో మాట్లాడుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇరాన్ వెనక చైనా ఉన్నది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏంటంటే సతీష్ సార్, అమెరికా యొక్క వెన్నుముక ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తర్వాత ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీ, అమెరికన్ ఐటీ ఇండస్ట్రీ, గూగుల్, యాపిల్, మీరు ఎన్విడియా, యూ టేక్ ఎనీ ఐటీ కంపెనీస్, బిగ్ ఐటీ కంపెనీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ వన్స్ ద అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ ఆర్ కట్. కాబట్టి ఇరాను యొక్క యుద్ధంలో అది కూడా ఒక వ్యూహం అయి ఉండొచ్చు. అమెరికాను దెబ్బతీయాలి అంటే ఐటీ ఇండస్ట్రీని దెబ్బతీయాలి, ఐటీ ఇండస్ట్రీని దెబ్బతీయాలి అంటే ఐటీ ఇండస్ట్రీ కీలకం ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఇప్పుడు అమెరికాని దెబ్బతీయాలి అంటే ఐటీ ఇండస్ట్రీని దెబ్బతీయాలి, కానీ ఐటీ ఇండస్ట్రీ మీద ఎక్కువ మంది డిపెండ్ అయిన దేశాల్లో ఇండియా అండ్ చైనా ఉన్నాయి. మనం బుక్ అవుతాం కదా, ముఖ్యంగా ఇండియా బుక్ అయిపోద్ది. అవును, ఇండియా, చైనాకి ఇట్ హ్యావ్ ఇట్స్ ఓన్. అవును, దే హ్యావ్ దేర్ ఓన్ గూగుల్, దే హ్యావ్ దేర్ ఓన్ సోషల్ మీడియా. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ సోర్స్. మన ఈమెయిల్స్ అన్ని జీమెయిల్ ద్వారా కదా సార్. అవును, 80%, 90%. సో మనకి ఎటు చూసినా ముల్లే ఉన్నాయి. So we have to be proactive, India. India should not wait and watch. India should act. When? Today. That is the situation. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. 80 రోజులు అయిపోయింది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, అసలు ఆగుతుందా సాగుతుందా? యుద్ధం సాగిద్దండి, యుద్ధం ఆగదు. కాకపోతే ప్రత్యక్ష యుద్ధమా పరోక్ష యుద్ధమా అనే దాని మీద ఒక మాట చెప్పగలను నేను. 100 రోజులు, ఇవాళ నుంచి ఇంకొక 20 రోజుల వరకు ప్రత్యక్ష యుద్ధమే. 100 రోజుల తర్వాత నుంచి పరోక్షంగా ఎకనామిక్ శాంక్షన్స్, డిప్లొమాటిక్ శాంక్షన్స్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్తో అమెరికా ప్రెజర్ పెడతాము. అమెరికా మీద ఇరాన్ త్రూ చైనా, త్రూ రష్యా ప్రెజర్ పెడతాము అనేది అది కొనసాగింపుగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది మనం ఒకటి మర్చిపోయాం సార్, ఇజ్రాయెల్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా, హౌ ఇజ్రాయెల్ ఈజ్ లుకింగ్ ఎట్ ద ఎంటైర్ సినారియో అనే దాని మీద చూస్తే బెంజమిన్ నెతన్యాహు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ విత్ డొనాల్డ్ ట్రంప్. ఇద్దరు కలిసి హనీమూన్, దే వర్ ఇన్ హనీమూన్, డొనాల్డ్ ట్రంప్ అండ్ బెంజమిన్ నెతన్యాహు ఇన్ ద బిగినింగ్. నౌ ఆఫ్టర్ 80 days హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్ అండ్ ఇజ్రాయెల్ ఈజ్ ఫీలింగ్ ద హీట్. ఏమంటాం తెలుసా, నిన్ను చూసుకొని మేము యుద్ధంలో దిగాము, వీ గాట్ ఇన్ టు ద వార్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ యొక్క భరోసా మీద. నౌ యూ ఆర్ సేయింగ్ యూ వాంటెడ్ టు విత్డ్రా. How is it possible? We'll be in a soup if you withdraw. That is United States. అమెరికా గనక యుద్ధం నుంచి తప్పుకుంటే బాగా నష్టపోయేది ఇజ్రాయెలే. సో ఇజ్రాయెల్ విల్ మేక్ షూర్ అమెరికన్ ఇజ్రాయెల్ జూయిష్ లాబీ ద్వారా, అమెరికన్ కాంగ్రెస్ మేకర్స్ ద్వారా ప్రెసిడెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ట్రంప్ మీద యుద్ధం ఆపకుండా కొనసాగింపు కోసం ఇజ్రాయెల్ 100% ఇంకా పెంచుద్ది తన యొక్క శక్తి సామర్థ్యాలని. కాబట్టి యుద్ధం ఆగే పరిస్థితి అయితే లేదు సార్. దానికి ఎలా మనం మేనేజ్ చేయాలి, ఇఫ్ యూ కాంట్ విన్ ఓవర్ ద ఎనిమీ, హౌ టు మేనేజ్ ద ఎనిమీ ఈజ్ వాట్ చాణక్య ఇన్ అర్థశాస్త్రం చెప్పాడు. అవును, అంటే మీరు చెప్పినట్టు మరి ఇజ్రాయెల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇజ్రాయెల్ చచ్చినా డ్రాప్ అవ్వదు. అమెరికా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇజ్రాయెల్ యుద్ధం నుంచి డ్రాప్ అవ్వదు. ఎందుకంటే కల్చరల్ నేషనల్, ఇరాన్ తగ్గేటట్లేదు, ఇజ్రాయెల్ తగ్గేటట్లేదు. అంటే యుద్ధం అనేది కొనసాగింపు, లైక్
రష్యా యుక్రెయిన్ వార్ 100% రష్యా యుక్రెయిన్ వార్ కన్నా ఇంకెక్కువ వెళ్ళిన మీద ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్లో చాలా ఆయిల్ ప్రాబ్లం లేదు, ఓకే, కానీ ఇరాన్ అమెరికా వార్లో ఆయిల్ ప్రాబ్లం ఉంది. ఆయిల్ ప్రాబ్లం ద్వారా వచ్చే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఓకే, సప్లై చైన్ లాజిస్టిక్స్ ప్రాబ్లం ఉంది, ఓకే, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, బ్యాంకింగ్ రంగం ప్రాబ్లం ఉంది, ఇమిగ్రేషన్, ఓకే, టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ, యూ నేమ్ డామ్ ఎనీథింగ్, రైట్, ఎవ్రీథింగ్ ఇస్ అట్ స్టేక్ అండి. రైట్. సో ఈ యుద్ధానికి వినాశనమే కొనసాగింపుగానే అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు. రైట్. థ్యాంక్ యూ రమేష్ గనిగంటి గారు. మనం చూస్తున్నాం నిజంగా ఇరాన్ హెచ్చరిస్తున్నట్టుగా అండర్ సీ కేబుల్స్ కనుక కట్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలుగుతాయి. ఎస్పెషల్లీ ఇండియా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు లే ఆఫ్స్ చేస్తున్నా, ఐటీ కంపెనీలు మూతపడతాయి, ఇంటర్నెట్ రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోతే ప్రతి రంగం కుదేలయ్యే వాతావరణం ఎక్కువగా ఉందని రమేష్ కనిగంటి గారు అంటున్నారు. ఈ యుద్ధం ఇప్పటితో ఆగుతుందా అంటే ఇది ఆగదు, ఇంకా సాగుతుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికాను నిందిస్తున్న వాతావరణం ఉంది. ఒకవేళ అమెరికా వెనకడుగు వేసినా ఇజ్రాయిల్ మాత్రం యుద్ధాన్నే కోరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఎదురవుతున్న పరిస్థితులు భారత్కు ఒక రకంగా మైనస్గానే కనిపిస్తున్నాయి. స్పెసిఫిక్గా చూస్తే ఇప్పటికీ దానిపైన ఒక అనిశ్చితి, ఒక అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలో భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలకు సంబంధించి డిపెండెన్సీ కొంత ఉన్నప్పటికీ కొంత ప్రమాదకర సంకేతాలే కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ యుద్ధ నౌకలు, యూరియా, మిగతా సంబంధించిన భారీ నౌకలు కూడా నిలిచిపోవటం అనేది కొంత భారతదేశంలో మిగతా రంగాలను కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఆ నేపథ్యంలోనే ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని రమేష్ కనిగంటి గారు అంటున్నారు. ఇది తాజా పరిణామాలపై 10 టీవీ విశ్లేషణ.